ప్రైజ్ లార్డ్. దేవాతి దేవునికి వందనాలు. ప్రభు నామమున మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. మీ ప్రార్థన వసతులు నాకు తెలియచేయండి. నేను తప్పకుండా మీకోసం ప్రార్థన చేస్తాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము 136వ కీర్తన 13వ వచనము. ఎర్ర సముద్రమును ఆయన పాయలుగా చీల్చెను, ఆయన కృప నిరంతరం ఉండును. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో సర్వ సృష్టికర్త అయిన నీ తండ్రి నిన్ను ఆశీర్వదించి గొప్ప వాగ్దానాన్ని నీకందిస్తూ ఉన్నారు. హల్లెలూయా. ఆయన ఎర్ర సముద్రమును ఆయన ఏం చేశారట? పాయలుగా చీల్చివేశారట. చెప్పాలంటే ఇటో పక్క ఒక గోడ, అటువైపు ఒక గోడగా నిలబెట్టి తన ప్రజలను, తన బిడ్డలను ఆరిన నేల మీద మార్గము లేని చోట రాజమార్గంగా దేవుడు ఏర్పాటు చేసి ఆయన నడిపించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఆమేన్. ఈరోజు ఈ వాగ్దానాన్ని వింటున్న నీ జీవితంలో కూడా రేపన్న రోజు ఏంటో అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నావేమో. ఆర్థిక పరిస్థితుల్లో కానీ, ఆరోగ్యపరంగా కానీ, ఉద్యోగము నిమిత్తం కానీ, వ్యాపారం నిమిత్తం కానీ, బిడ్డల భవిష్యత్తు గురించి కానీ, ఏ విషయములో అయితే నాకు ఇంకా మార్గం కనిపించట్లేదు, ఇంకా నా జీవితం అయిపోయింది, నా పరిస్థితులు ఇంకా దారుణంగా అయిపోయింది, ఇంకా నాకు ఎవ్వరు సహాయం చేసేవాళ్ళు లేరు అని నువ్వు అనుకుంటూ ఉన్నావేమో. ప్రభు నీతో మాట్లాడుతున్నారు ఈరోజు. ఆనాడు ఇశ్రాయేలీయులు కూడా ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చిన తర్వాత వాళ్ళందరూ కూడా నీరసిల్లిపోయారు. ఎందుకంటే ఎదర సముద్రం, వెనకాల చూస్తే ఫరో, ఇటువైపు అటువైపు దారి లేదు, ఇంకా వాళ్ళు మా పని అయిపోయింది, ఇంకా మేము చనిపోతామని అనుకున్నారు. కానీ దేవుడు మార్గము లేని చోట కూడా రాజమార్గాన్ని దేవుడు వేశాడు. హల్లెలూయా. ఈరోజు నీ జీవితంలో మార్గము లేదని అనుకుంటున్నావేమో, కానీ ఇదిగో ప్రభు నీ కోసం ఒక నూతనమైన మార్గాన్ని తెరవబోతున్నాడు. ఆమేన్. ఎక్కడ నుంచి ఈరోజు నువ్వు ఈ వాగ్దానం వింటున్నావో మోకరించి దేవుని సన్నిధిలో ప్రార్థించు. ఎవరో నీ కోసం ప్రార్థించడం కాదు, నువ్వు నోరు తెరిచి, అయ్యా నా జీవితం ఎలా ఉంది, నా పరిస్థితులు ఎలా ఉన్నాయి, నాకు నువ్వే దిక్కు, నాకు ఇంకెవరు దిక్కు లేదు ప్రభువా, నీ వాగ్దానాన్ని నేను విన్నాను, నేను నమ్ముతున్నాను, నా జీవితంలో కార్యం చేయనైనా నేను సాక్షిగా నిలబడతాను ప్రభువా, అనేక మందికి సాక్ష్యాన్ని చెప్పి నీ నామాన్ని నేను గనపరుచుకుంటాను, నేను మారతాను ప్రభువా అని నువ్వు దేవుని సన్నిధిలో ఈరోజు ఈ వాగ్దానం ఎత్తిపెట్టి మోకరించి ప్రార్థన చేస్తే దేవుడు తప్పకుండా నీకోసం ఓ మార్గాన్ని తెరుస్తాడు. అది ఎలా మార్గాన్ని తెరుస్తాడో, ఎలా సహాయం దొరుకుద్దో, ఎలా నువ్వు నడుస్తావో, ఎలా దాటుతావో నాకు తెలీదు, కానీ దేవుడు అద్భుతం చేస్తాడు. ఆయన మాట ఇచ్చిన దేవుడు నెరవేర్చే దేవుడు. ఇశ్రాయేలీయుల జీవితంలో నిజంగా ఎర్ర సముద్రం పాయలు అవడం అంటే చిన్న విషయం కాదండి. అది అసలు ఎవరి మనసులో, ఎవరి బ్రెయిన్లో అలాంటి ఆలోచన రాదు, కానీ దేవుడు తన బిడ్డల కోసం చేశాడు. ఈరోజు నువ్వు నమ్మకంతో ఉంటే, యథార్థంగా దేవుని కోసం జీవిస్తే, ఆయన మీద ఆనుకుని నువ్వు బ్రతికితే నీ కోసం దేవుడు ప్రత్యేకమైన మార్గాలు వేయగలడు. ఆయన వేస్తాడు. ఆయన అవును అంటే అవును, కాదంటే కాదు. ఈ ప్రపంచంలో ఆయనను మించిన దేవుడు ఎవరున్నారండి? ఎవరు లేరు ఈ ప్రపంచంలో. ఆయన నీ తండ్రి, నిన్ను బలపరుస్తూ ఈరోజు ఈ వాగ్దానం ఇచ్చి నీతో మాట్లాడుతున్నారు గనక భయపడొద్దు, డేలా పడిపోవద్దు. ఏ పరిస్థితిలో ఉన్నా దేవుడు మాత్రమే సహాయం చేయగలడు. విశ్వాసంతో ఈరోజు ప్రార్థన చేయి. సేవకునిగా చెప్తున్నాను, నీ విశ్వాసమును బట్టి, నీ ప్రార్థనను బట్టి దేవుడు ఒక నూతనమైన ద్వారాన్ని నీ పట్ల తెరవబోతూ ఉన్నారు. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మీరిచ్చిన గొప్ప వాగ్దానం ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చి స్థిరపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.